ట్వీటీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తైవాన్ తెలుగు ట్వీటీ. మీకు ఆల్రెడీ తమ్నైల్ చూసుంటారు, నేను ఎక్కడున్నానో అర్థమవుతుంది కదా. మనీలా ఎయిర్పోర్ట్ అండి. మనీలా అంటే ఫిలిప్పైన్ కంట్రీ యొక్క క్యాపిటల్ అండి. మేము మనీలా రావడానికి గల కారణం, మొన్న వీడియోలో ఈ అమ్మాయి తైవాన్ అంది, ఇప్పుడేమో మనీలా అంటుంది ఏంటా అనుకుంటున్నారా? ఏం లేదండి, మీ అందరికీ తెలుసు మన ఓజీ మూవీ రిలీజ్ అయినట్టు. ఓజీ మూవీ చూడడానికి మేము తైవాన్ నుంచి ఫిలిప్పైన్స్ వచ్చామండి. ఎందుకు తైవాన్లో చూడట్లేదు అంటే, తైవాన్లో మన తెలుగు మూవీస్ కానీ ఇండియన్ మూవీస్ కానీ ఏ మూవీస్ రిలీజ్ లేవండి కొన్ని సెన్సార్ ఇష్యూస్ వల్ల. సో ఓజీ మిస్ అవ్వకూడదు అనే ఒక కారణంతో మా ఆయన గారు, నేను అండ్ ఇక్కడ ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది. మాకు పెళ్ళై 1.5 year అవుతుంది. ఈ 1.5 year కూడా మేము ఇద్దరం కలిసి ఒక్క మూవీ కూడా చూడలేదు. లైక్ థియేటర్లో కలిసి చూసిన మూవీ అంటే ఏమీ లేదు. సో మా ఫస్ట్ మూవీ ఒక మంచి మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అనే ఒక ఒపీనియన్తో మేము ఓజీ మూవీ చూస్ చేసుకున్నామండి. మేము బేసిక్గా ఇద్దరం కూడా పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్స్ అండి. సో ఎలా మిస్ చేయగలుగుతాం? అందుకే ఓజీ మూవీ చూడడానికి మేము తైవాన్ నుంచి ఫిలిప్పైన్స్ రావడానికి గల కారణం ఇదేనండి. అండ్ ఫిలిప్పైన్స్లో కొన్ని సోర్సెస్ ద్వారా మేము తెలుసుకున్నాం ఓజీ మూవీ రిలీజ్ ఉంది. ఓన్లీ 2 షోసే ప్లే చేస్తున్నారు రిలీజ్ డేట్. అండ్ నిన్న సాటర్డే, ఇది సండే రికార్డ్ చేస్తున్నానండి పోస్ట్ ద మూవీ. మేము నిన్న సాటర్డే మూవీ చూసి వచ్చేసాము. సో ఈ మూవీ చూడడానికి మేము అంత దూరం నుంచి ట్రావెల్ చేసి టికెట్స్ అన్నీ బుక్ చేసుకొని ప్రీ ప్లాన్గా అన్నీ సెట్ చేసుకొని ఇంత దూరం అయితే రావాల్సి వచ్చిందండి. మేము మూవీ ఎలా చూసామో, ఎలా ఎంజాయ్ చేసామో యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా మీరందరూ చూడాలని ఈ వీడియో షూట్ చేస్తున్నానండి. సో ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మేము తవ్యాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్‌లో ఉన్నామండి. మా ఫ్లైట్ వచ్చి సాటర్డే మార్నింగ్ 9:30కి. మేము కొంచెం ఎర్లీగా వెళ్ళడం జరిగింది. ఎయిర్పోర్ట్ అంతా చూస్తుంటే మాకు ఇక్కడ ఒక ప్లేస్ కనిపించింది. ఇది చాలా కొంచెం రిఫ్రెషింగ్‌గా అనిపించింది. అంటే పిల్లలు ఆడుకోవచ్చు, పెద్దలు ఆడుకోవచ్చు. ఒక పెద్ద స్క్రీన్ పెట్టి మనం అక్కడ ఫోటో రికార్డ్ చేసుకోవాలి. ఫోటో రికార్డ్ చేసుకుంటే ఆ ఫోటో క్యాప్చర్ చేసి ఆ పెద్ద స్క్రీన్‌లో మనం ఒక చిన్న చిన్న మినియేచర్ ఫిషెస్ కింద, మెర్మైడ్స్ కింద కనిపిస్తూ ఉంటాం. మాకే ఫన్‌గా ఉందంటే ఇంకా పిల్లలు ఇంకా ఎక్సైట్ అవుతా ఉంటారు. చాలామంది ఎయిర్‌పోర్ట్‌లో కిడ్స్‌తో వచ్చిన వాళ్ళవి ఇక్కడ కొంచెం రిలాక్స్ అవ్వడానికి వాటికి ఇలాంటి ప్లేసెస్ చూస్ చేసుకుంటారు. ఇక్కడ కొంచెం టైమ్ స్పెండ్ చేస్తారు వాళ్ళ పిల్లల్ని కొంచెం ఎంటర్‌టైన్ చేయడానికి. అండ్ అలాగే ఇక్కడ చాలా లాంజెస్ ఉంటాయి. కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంటుందండి. ఈ ఈ పర్టిక్యులర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో. మేబీ మిగిలిన ఎయిర్‌పోర్ట్స్‌లో కూడా ఉండుండొచ్చు. బట్ ఈ ఎయిర్‌పోర్ట్‌లో అయితే కొంచెం చాలా రిఫ్రెషింగ్‌గానే ఉంది. ఇప్పుడైతే మేము మా బోర్డింగ్‌కి వెళ్తున్నాం. టైం అయిపోయింది బోర్డింగ్ టైమ్ అని చెప్పి. ఇదొచ్చి బోర్డింగ్ ప్లేస్ అండి. మాది 9:30 ఫ్లైట్ అంటే మేము కొంచెం ఎర్లీగానే ఎళ్ళాము. కొంచెం రిలాక్స్ అవుదాం, కూర్చుందాం అని చెప్పి. ఇదొచ్చి సాటర్డే మార్నింగ్ 27 అండి. ఇక్కడ మాది చెక్ ఇన్ అండ్ బోర్డింగ్ 2 కంప్లీట్ అయిపోయి మేమైతే లోపలికి ఎంటర్ అవుతున్నామండి ఫ్లైట్‌లోకి. ఇక్కడ మా హస్బెండ్ కూడా ఉన్నారు నాతో పాటు. అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఆర్ కొలీగ్ అని చెప్పొచ్చు, ఆఫీస్ కొలీగ్. ఇక్కడ వచ్చి లోపలికి ఎంటర్ అయ్యాక ఈయన ఒక తైవానీసేనండి. కెనడాలో జాబ్ చేస్తున్నారు. మా దగ్గర కూర్చొని ఏంటి మీ పర్పస్ ఆఫ్ ట్రావెల్ ఏంటి ఇవన్నీ అని అడుగుతున్నారు. మేము మూవీకి అని చెప్పగానే ఆయన చాలా ఎక్సైట్ అయ్యి ఎవరి మూవీ ఏంటి అవన్నీ చూపించమని అడుగుతున్నారండి. అండ్ ఆయనకి ఇండియాలో ఫ్రెండ్స్ ఉన్నారు నార్త్ అండ్ సౌత్‌లో కూడా అని చెప్పి హీరోనవి చూపించమని అడిగారు. అండ్ ఇక్కడొచ్చి మనకి ట్రాఫిక్ ఉంటుంది గదండీ! ఇండియా గాని ఏ కంట్రీలో అయినా. బట్ ఇక్కడ ఫ్లైట్ ట్రాఫిక్ అండి. ఫ్లైట్స్ అన్నీ కూడా రన్‌వే మీద పార్క్ చేసి కాదు, ఆల్రెడీ లైక్ రెడీ టు టేక్ ఆఫ్ అనే పొజిషన్‌లో ఉన్నాయవి. బట్ ట్రాఫిక్ వల్ల స్ట్రక్ అయిపోయినాయి. వన్ బై వన్ ఒకటి పికప్ చేసుకుంటున్నాయి. చూసారు కదా! నేనైతే ఫస్ట్ టైమ్ అండి ఇలా ట్రాఫిక్ చూడడం. ఏరోప్లేన్ ట్రాఫిక్ అని జెప్పి. అండ్ ఇది పైనుంచి ఓవర్ వ్యూ చూపిందాం మీకు అని చెప్పి తీశానండి. ఇది ఫిలిప్పైన్స్ ఆల్రెడీ ఎంటర్ అయిపోయాము. అండ్ సెబు అండ్ బొరాకే ఐలాండ్స్ అంటారు కదండీ! లైక్ మోస్ట్ ఆఫ్ ద ఫేమస్ ఐలాండ్స్ ఇన్ ద ఫిలిప్పైన్స్ అని చెప్పొచ్చు. మినీ ఐలాండ్స్ అందులో బ్లూ బీచెస్‌కి ఫేమస్ అండి ఇవి. మాకు పైనుంచి చూస్తేనే చాలా వెళ్ళాలి అనే ఒక ఎక్సైట్‌మెంట్ అయితే క్రియేట్ అవుతుంది. వాటర్ అండ్ అవి ల్యాండ్ అది చూస్తుంటుంటే. అండ్ ఈ పార్ట్ వచ్చేసి రీసెంట్‌గా మనకి బ్యులాయ్ అని చెప్పి ఒక పెద్ద టైఫూన్ వచ్చిందండి వియత్నాం అండ్ ఫిలిప్పైన్స్‌కి. చాలా డిజాస్టర్ అయితే లీడ్ చేసింది. ఈ కంట్రీస్‌నైతే చాలా హెవీ డిస్ట్రక్షన్ అయితే జరిగిందండి. ఈ కంట్రీలో ఫ్లడ్ వాటర్ అంతా ఇంకా ఉంది అందులో. మేము అయితే లక్కీ అనే చెప్పుకోవాలి. మేమొచ్చే ముందు రోజు వరకు కూడా ఫుల్ హెవీ రెయిన్స్‌తో ఉందండి ఫిలిప్పైన్స్ అంతా. మేమెళ్ళిన సాటర్‌డే అండ్ సండే కూడా చాలా ప్లెజెంట్ ఎన్వైర్న్‌మెంట్ అండ్ లైక్ హ్యూమిడిటీ కూడా లేదు. చాలా నీట్‌గా ఉందండి క్లైమేట్ అంతా కూడా. మేము ఎంజాయ్ చేసొచ్చాము ఆ 2 డేస్. ఇదైతే మా లక్ అనే చెప్పుకోవాలి. అండ్ ఆ ఫ్లడ్స్ వల్ల చాలా ఎఫెక్ట్ అయిందండి. వియత్నాం అండ్ ఫిలిప్పైన్స్ కూడా చాలా హెవీ ఫ్లడ్స్‌తో, ఆ ఫ్లడ్ వాటర్ అంతా మీరు చూస్తున్నారు లైక్ సీతో కంబైన్ అయిపోయి ఉంది. చాలా పార్ట్స్ ఆఫ్ ద ఫిలిప్పైన్స్ కూడా డిస్టర్బ్ అయిపోయి ఉంది మొత్తం ఫ్లడ్ వాటర్‌తో.
మేమెళ్ళేసరికి జస్ట్ కొన్ని పార్ట్స్‌లో కనిపిస్తుంది. మేమెళ్ళిన ఏరియా అయితే చాలా నీట్‌గా ఉందండి. మకాటి అండ్ మనీలా కూడా. మనీలా ఎయిర్‌పోర్ట్‌లో అయితే ఫ్లైట్ ఫైనల్‌గా ల్యాండ్ అయిందండి. అండ్ ఇంకొకటి ఇక్కడ మేము చాలా లక్కీ అనే చెప్పుకోవచ్చు ఈ విషయంలో కూడా. మేము సాటర్‌డే, సండే వెళ్ళాం. సండే నైట్ మా రిటర్న్ ఫ్లైట్ తైవాన్‌కి. సండే నైట్ వచ్చేసాము. అండ్ మండే బానే ఉంది క్లైమేట్ అంతా కూడా. అండ్ ట్యూస్‌డే మళ్ళీ ఎర్త్‌క్వేక్స్ అండి. నిన్న జరిగిన ట్యూస్‌డే వచ్చిన ఎర్త్‌క్వేక్ చాలా అంటే చాలా హెవీగా వచ్చిందండి. 6 మాగ్నిట్యూడ్ రేంజ్‌లో వచ్చింది అని చెప్పి న్యూస్‌లో వస్తుంది. మేమైతే లక్కీ అనే చెప్పుకోవచ్చు ఆ విషయంలో అయితే. పాపం లైక్ అంటే తైవాన్‌లో కూడా ఎర్త్‌క్వేక్స్ ఉంటాయి. బట్ మేము పర్టిక్యులర్ మూవీకి అని చెప్పి వేరే కంట్రీకి వెళ్ళడం అండ్ మేము వెళ్ళిన 2 డేస్ చాలా ప్లెజెంట్‌గా ఉండి మేమెళ్ళిన ముందు అండ్ వెనకాల కూడా చాలా డిజాస్టర్ జరిగింది అనే ఫీలింగ్ అనే థాట్ వస్తేనే చాలా భయంకరంగా ఉంది. మూవీకి మేము ఇంత రిస్క్ చేసామా అనే థాట్ అయితే క్రియేట్ అయింది. బట్ ఎనీహౌ లైక్ గాడ్ చాలా సేవ్ చేశాడనే చెప్పొచ్చు మమ్మల్ని ఈ విషయంలో. ఎర్త్‌క్వేక్స్ నుంచి, టైఫూన్స్ నుంచి. ఇక్కడైతే సిటీలోకి ఎంటర్ అయిపోయామండి మనీలా ఎయిర్‌పోర్ట్ నుంచి. అండ్ ఇక్కడ ల్యాండ్ అవ్వగానే నాకేమనిపించింది తైవాన్ నుంచి వచ్చాక అంటే నాకు ఇండియాలోకొచ్చిన ఫీలింగే క్రియేట్ అయిందండి మోస్ట్‌లీ. లైక్ మనలాగే ఉన్నాయి ఏరియాస్ అవన్నీ కూడా. మన నార్మల్ రోడ్స్ అవి ఎలా ఉంటాయో అలానే ఉన్నాయండి. యాస్ కంపేర్ టు తైవాన్. ఫిలిప్పైన్స్ ఈస్ లైక్ ఈ ఇండియా అనే చెప్పుకోవచ్చు. రోడ్స్ విషయంలో గానీ, కొంచెం కొన్ని ప్లేసెస్‌లో గానీ. ఇదొచ్చి మాల్ ఆఫ్ ఏషియా అండి. లైక్ బిగ్గెస్ట్ మాల్ ఇన్ ఫిలిప్పైన్స్ అని చెప్పొచ్చు. లైక్ ఆల్‌మోస్ట్ 2 డేస్ టైమ్ పడుతుందనైతే చెప్పారు. మేమైతే జస్ట్ లోపలికెళ్ళి ఒక 2, 3 ఫ్లోర్స్ దాకా కవర్ చేసైతే బయటకొచ్చేసామండి. ఇది బయటున్న గ్లోబ్ చాలా అట్రాక్టివ్‌గా అనిపించింది నాకైతే చూడడానికి. అండ్ ఇదొచ్చి వాల్తేర్ మకాటి మాల్ అండి. ఇప్పుడు ప్రెజెంట్ మేమైతే మూవీ ఇందులోనే చూస్తున్నాం ఈరోజు. అండ్ ఈ మాల్ పక్కనే మెడికల్ కాలేజెస్ అవి ఉండడం వల్ల చాలామంది స్టూడెంట్స్ లైక్ ఇండియన్, తెలుగు స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా ఈ మాల్‌నే ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ 'ఓజీ' మూవీ ఈ మాల్‌లోనే ఓన్లీ 2 షోసే మాత్రమే ప్లే చేశారండి. వన్ ఈజ్ లైక్ రిలీజ్ డేట్‌నొచ్చింది. అండ్ సాటర్‌డే ఒక లాస్ట్ షో. ఇదే లాస్ట్ షో అండి. మేము వెళ్ళింది లాస్ట్ షోకి. అండ్ ఇప్పుడైతే మా చేతికి టికెట్స్ కూడా వచ్చాయి. ప్రెజెంట్ మూమెంట్‌లో. అండ్ మా హస్బెండ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా టికెట్స్‌తో కొన్ని ఫోటోస్ దిగుదాము. లైక్ ఒక మెమరీగా ఉంటుంది అని చెప్పి సరదాగా మేము ఓజీ బ్యాండ్స్ అవి వేసుకొని మూవీ కోసం ఆ స్టిల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. మేము మూవీ లోపలికి థియేటర్‌కి ఎంటర్ అయ్యాం. థియేటర్‌కి ఎంటర్ అయ్యాక మాత్రం లోపల ఒక హాఫ్ అన్ అవర్ మాకు యాడ్స్ లేవు, ప్రమోషన్స్ లేవు. ఓన్లీ పవన్ కళ్యాణ్ ఎడిట్ అండి. ఆ ఎడిట్‌కి పిచ్చ మ్యాడ్ అండి ఇంకా అందరూ గూడా. కేకలేస్తూనే ఉన్నారు ఆ సౌండ్స్‌కి. ఆ ఎడిట్ కూడా చాలా చేశారండి. ఎంత బాగా లైక్ ఎడిట్ చేసి పెట్టారు అంటే ఫ్యాన్స్ కోసమే పర్టిక్యులర్‌గా అని జెప్పి. ఇంకా నో యాడ్స్ ఆర్ ప్రమోషన్స్ అసలు మాల్స్‌లో అంటే యాడ్స్, ప్రమోషన్స్ ఉంటాయి థియేటర్‌లో. బట్ ఇక్కడ ఫుల్ పవన్ కళ్యాణ్ షో అండి ఇదంతా. ఆయన కోసమే ఆయన స్పెషల్ పొలిటికల్ ఎడిట్స్, మూవీ ఎడిట్స్ ఇవన్నీ ప్లే చేయడం జరిగింది. మాకొక వార్మప్ లాగా ఉంది మూవీకి ప్రిపేర్డ్‌గా ఉండడానికి అని జెప్పి. మేము చాలా ఎక్సైట్ అయ్యాము. పర్టిక్యులర్ ఎడిట్స్‌కైతే. అండ్ తర్వాత మూవీ అంతా చాలా ప్లెజెంట్‌గా జరిగిందండి. ప్లెజెంట్‌గా కాదు ఫుల్ హెవీ డిస్ట్రక్షనే జరిగింది. అండ్ ఇది టైటిల్ కార్డ్స్ తీసానండి నేను సరదాగా మీకు. అంటే లైక్ మూవీ ఏం లైక్ మినిమమ్ బిట్స్ కూడా పెట్టకూడదు అనే ఉద్దేశంతో జస్ట్ లాస్ట్‌లో టైటిల్ కార్డ్ ఓజీ 2 కూడా వస్తుందని మీకు తెలుసు. సో, ఆల్రెడీ అఫీషియల్ అయింది. సో, అందుకే నేను ఇది ఇంకా పెడదాము అనే ఒపీనియన్‌తో ఈ బిట్ అయితే యాడ్ చేయడం జరిగిందండి. ఇక్కడితో మా మూవీ ఎక్సైట్‌మెంట్ అండ్ మా మూవీ మెమరీస్ కూడా అన్నీ హోల్డ్ చేసుకొని అవన్నీ మేమింకా రిటర్న్ అయితే అయిపోయామండి తైవాన్‌కి. అండ్ ఇది మా టేక్ ఆఫ్ అయిపోయిందండి ఫ్లైట్. పైనుంచి మీకు సిటీ వ్యూ చూపిందాము అని చెప్పి ఇది షూట్ చేయడం జరిగిందండి. ఇదండి మా ఓజీ మూవీ స్టోరీ. దేశం దాటి మరీ వెళ్లి మూవీ చూసొచ్చామండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతది అని అనుకుంటున్నామండి. నచ్చితే గనుక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్, కామెంట్, షేర్ ఇస్తారని ఆశిస్తున్నానండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.